అపోస్తులలో చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. ఇక్కడ చూసినట్లయితే అపవాది ప్రతి ప్రాంతంలో దాడి చేస్తుంటాడండి. ఈ సేవా పరిచర్యలో చూస్తుంటాము, ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. హైదరాబాద్ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుందంటే డ్రంకెడ్నెస్, గ్లటనీ, తిండిబోత్తనము, త్రాగ్బోత్తనం ఎక్కువగా తాండవం చేస్తుంటుంది. అవునా కాదా? కొన్ని ఆ ప్రాంతాలు, ఆ విలేజెస్కి, ఆ గ్రామాలకి వెళ్ళినప్పుడు వ్యభిచారం అనే అందరూ చెప్పే ఒకే కంప్లైంట్ కామన్గా ఉంటుంది. ఏంటిదంటే వ్యభిచారం. ఇప్పుడు ఈ స్త్రీ చెప్పింది, ఈ లైన్లో ఉన్న వారందరూ కూడా అదే చెప్తున్నారు. ఏంటి అని అంటే ఆ ప్రాంతానికి అధికారంలో ఎవరున్నారంటే వ్యభిచారము చేసే ఆత్మ. కొన్ని ప్రాంతాల్లో త్రాగ్బోత్తనం, కొన్ని ప్రాంతాల్లో అవి, అట్లా ఎవ్రీ రీజన్ విల్ హ్యావ్ అ డీమానిక్ ప్రిన్సిపాలిటీ, అథారిటీ. అర్థమవుతుందా? ఈరోజు మీ కుటుంబంలో కూడా ఇదంతా ఇలాగనే వస్తుంది తరతరాలు అంటే మీ కుటుంబం చూడండి. ఒక మర్మము, అపవాది ఎట్లా అంటే రీజన్స్ పైన, ఏరియాస్ పైన అధికారం ఎలా ఉంటుందో, మనుషులు మట్టి నుండి చేయబడ్డారు కాబట్టి మట్టి పైన కూడా వాడికి అధికారం ఉంటుంది. కాబట్టి మన ఫ్యామిలీ అంతటిని కూడా వాడి గ్రిప్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. అర్థమవుతుందా? ఎందుకు ఈ ఫ్యామిలీ అంతా అదే టార్చర్ అనుభవిస్తున్నారు అని అంటే, ఎందుకంటే అపవాది తరతరాల నుండి మన వీక్నెసెస్ మీ తల్లిదండ్రులకి తెలియదేమో, మీ బంధువులకి తెలియదేమో మీ వీక్నెసెస్, కానీ అపవాది స్టడీ చేస్తాడంట. అసలు ఎవ్వరు స్టడీ చేయరంట మన గురించి. ఏ సైకాట్రిస్ట్ కూడా స్టడీ చేయడండి మన వీక్నెసెస్ ఏంటో, మనకి ఎక్కడ కోపం వస్తుందో, మనకి ఎక్కడ బాధ కలుగుతుందో అవన్నీ స్టడీ చేసి వీక్నెసెస్, బలహీనతలు అన్నీ స్టడీ చేసిన తర్వాత ఎక్కడ దెబ్బ కొట్టాలి, ఎక్కడ బాధ పెట్టాలని కరెక్ట్ టైం చూసి చేస్తాడంట. అపవాది చాలా సిస్టమాటిక్ అండి. ఆలయంలో సిస్టమాటిక్ ఉండదు, స్ట్రాటజీస్ ఉండవు. కానీ అపవాది చాలా స్ట్రాటజిక్, చాలా సిస్టమాటిక్. అది మనకు అర్థం కావట్లేదు. ఒక టైంలో, ఒక పాయింట్లో ఎక్కడ మనకి బాధ కలుగుతుంది అక్కడే కొడతాడు. అది సిస్టమాటిక్గా ప్లాన్ చేసి వాడు అనుచరులని, వాడితో పాటు చిన్న చిన్న దురాత్మలు ఉంటాయి కదా, వాడిని పంపించి మనల్ని ఇలాగా బాధ పెట్టాలని పంపిస్తాడంట. కానీ ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైనా దురాత్మతోటి పోరాటం చూసారా? డిడ్ యూ సీ ఎనీ ఈవిల్ ఫైటింగ్ ఈవిల్? చూడరు. ఎందుకంటే ఆయన వాక్యమే, యేసు ప్రభువే అంటాడు, ఏ రాజ్యమైనా దాంతో పోరాడితే అది నిలబడలేదు, అది కూలిపోతుంది. ఏ కుటుంబంలో అయినా గొడవలు, వారికి విరుద్ధంగా వారే పోట్లాడుకుంటే ఆ కుటుంబం నిలబడదు, ఏ పట్టణమైనా నిలబడదు. అంటే ఇక్కడ డీమన్స్కి యూనిటీ ఉంటుంది. అర్థమవుతుందా? దురాత్మలకి యూనిటీ ఉంటుంది. అందుకనే స్ట్రాటజిక్గా ప్రతిదీ చేస్తూ ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా పోరాడవు, వాటికి అవి విరుద్ధంగా ఎప్పుడు పోరాడవు. కానీ ఆలయాల్లో చూస్తాము, సేవల్లో చూస్తాము, పాస్టర్లు తెగ ఫైటింగ్ కదండి. దేవుని ప్రకటిస్తున్న మనము ఇక్కడ దురాత్మలకి ఎంత యూనిటీ అంటే అసలు పోరాడవు, వాటిని దాడి చేసుకోవు. కానీ మన క్రైస్తవుల్లో, ఆలయాల్లో, సంఘాల్లో, పరిచర్యలలో ఈ పాస్టర్ గారు ఆ పాస్టర్ని, ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ని, ఈ క్రైస్తవుడు ఈ విశ్వాసి ఆ పాస్టర్ని, వారు వీరిని వీరి వారిని, ఎక్కడైతే యూనిటీ ఉండదో అక్కడ అపవాది తాండవం చేస్తాడు. అర్థమవుతుందా? ఈరోజు ఎవరి ద్వారా నిలబడుతున్నాము? ఆలయాలు, మనుషుల మనసులు, ఎవరు ఊరికే విమర్శించే ఆత్మ, ఊరికే దాడి చేసే ఆత్మ, ఊరికే అటాక్ చేసే ఆత్మ, అట్లాంటి స్థలాలలో దేవుడు ఉండలేడు. వేర్ దెర్ ఇస్ యూనిటీ దెర్ ఇస్ గాడ్స్ ప్రెజెన్స్. వేర్ దెర్ ఇస్ ఐక్యత ఉంటేనే, ఇప్పుడు ఒకవేళ చెప్తున్నానండి, నేను నా భర్త గారు పోరాడి నేను దేవుని వాక్యము ప్రకటించాలన్నా నాకు శక్తి అనుగ్రహించబడదు. ఎందుకంటే గాడ్ కెనాట్ వర్క్. అక్కడేమో అంత చేదు పెట్టుకొని, కోపం పెట్టుకొని, క్షమించలేని తనం పెట్టుకొని నా మాట ప్రకటిస్తాను, నేను ఉండను అని చెప్పేసి వెళ్ళిపోతాడు దేవుడు. అందుకనే భర్త గారు ఐక్యత లేమనుకోండి, అపవాది
బాగా తాండవం చేస్తాడు, దేవుని కార్యం జరగదు. అదే అందుకని ఆయన వాక్యంలో తెలియజేస్తుంది, ఒక్కరు ఎంతమంది తరుముతారంట? 2. ఎందుకు ఒక్కరు 1000 అంటే 2 2000 అని ఎందుకు రాయలేదు? ఎందుకంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ అ గాడ్ ఆఫ్ మల్టిప్లికేషన్. హల్లెలూయా. ఆయన దాంట్లో కేవలం అడిషన్ ఉండదండి, విస్తరించడం ఉంటుంది. ఆయన మ్యాథ్స్ ఎవ్వరికి అర్థం కాదు, అవునా కాదా? ఆదాం అవ్వ ఒకలే అన్నారు, అవునా కాదా? ఆదాం అవ్వ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒకలే అన్నారు. ఆయన మ్యాథ్స్ ఎవరికి అర్థం కాదు. 1000 మందిని తరుముతే 10,000 మందిని ఎందుకు తరుముతారంటే హీఈస్ అ గాడ్ ఆల్వేస్ ఆఫ్ మల్టిప్లికేషన్, నాట్ జస్ట్ అడిషన్. ఆయన ఎప్పుడు విస్తరించడం, ఎప్పుడు అబండెన్స్, ఎప్పుడు ఆ రీతిగా చూస్తుంటాడు. అందుకనే సంఘాలలో, కుటుంబాల్లో ఐక్యత చాలా ముఖ్యం. అది బాగా స్టడీ చేస్తాడని చెప్పాను కదా. మీ బాల్యము స్టడీ చేస్తాడు, మీ కాలేజ్ డేస్ స్టడీ చేస్తాడు, మీకు ఏది వీక్నెస్ స్టడీ చేస్తాడు. అందుకని చూడండి, దావీదుని చూసినట్లయితే, దావీదు తెలుసు కదా, దావీదుని చూసినట్లయితే హీ సఫర్డ్ అ లాట్. ఏంటి సఫర్డ్ అంటే వ్యభిచారపు ఆత్మ. అవును, ఆయన దేవునికి ఇష్టమైన హృదయానుసారమైన వ్యక్తియే, కానీ కార్నెల్. ఏది చేయొద్దనుకుంటున్నానో అదే చేస్తున్నాను, ఏదైతే చేయాలనుకుంటున్నానో ఒక పక్కనేమో దేవుని గురించి లాగుతా ఉంటే దేవుని కోసం ఏదైనా చేయాలి, దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలని, ఇంకో పక్కన శరీరేచ్ఛలు లాగుతా ఉంది. ఆ వ్యభిచారపు ఆత్మ ఆయనతో ఆగిపోలేదండి. గమనించినట్లయితే ఈరోజు ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా మీరు ఇది చాలా ప్రశస్తమైనది, జ్ఞాపకం చేసుకోండి. ఆ వ్యభిచారపు ఆత్మ అక్కడితో ఆగిపోలేదు. డేవిడ్ లవ్డ్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ హిస్ హార్ట్, బట్ హీ స్టిల్ హ్యాడ్ అ వీక్నెస్. అండ్ ద ఎనిమీ నోస్ యువర్ వీక్నెస్. మీ బలహీనత ఏంటో బాగా తెలుసు, అందుకని అక్కడే అట్లాంటి సిచ్యువేషన్ సెటప్ చేస్తాడు. ఇప్పుడు దావీదుకి ఆ వీక్నెస్ ఉందని తెలుసా లేదా? దావీదు గతం అంతా రాయలేదు, బట్ ఐ బిలీవ్ దట్ మైట్ బి సమ్ కైండ్ ఆఫ్ సెక్షువల్ వీక్నెస్ ఇన్ హిమ్. ఆ వీక్నెస్ ఉన్నప్పుడు బాగా స్టడీ చేసిన అపవాది ఏం చేస్తాడు, కావాలని ఆ సందర్భాన ఆయన యుద్ధము వెళ్ళని రోజుననే ఆవిడ స్నానం చేయటము అదంతా సెటప్ చేసింది ఎవరు? చేశాడు. అక్కడ వీక్ అయ్యాడు, ఓడిపోయాడు, వ్యభిచారంలో అయ్యాడు, వ్యభిచారంలో మునిగిపోయాడు, దాని తర్వాత హంతకుడుగా మారాడు. ఇవన్నీ జరిగింది. అక్కడితో ఆగిందంటారా? నో. దాని తర్వాత తన కుమారుడు అమ్నోను తన సొంత కుమార్తె తామరిని ఏం చేస్తారు? మానభంగం చేస్తాడు. అది అంతటితో ఆగిందంటారా? మరలా దాని తర్వాత అబ్సలోము ఉంటాడు. ఏంటి అబ్సలోము ఏం చేస్తాడు? తండ్రి యొక్క ఉపపత్నిలతోటి వ్యభిచారం చేస్తాడు. అంత మాత్రమే కాక నాకు గొప్ప కావాలి, నేను రాజును అవ్వాలి అని చెప్పి ఏం చేస్తాడు? అధికార దాహము, జీవపు డంబం కనిపిస్తుంది, వ్యభిచార ఆత్మ కనిపిస్తుంది, శరీరాశ, నేత్రాశ అన్నీ కూడా కనిపిస్తుంది. చూస్తున్నారండి, దావీదులో నా వీక్నెస్ అమ్నోన్లో వచ్చింది, అబ్షలోంలో వచ్చింది. అబ్షలోంతో తాగింది అంటున్నారా? ఎవరిలో వచ్చింది మరలా? సొలొమోను. ఎంతమంది భార్యలండి, ఎంతమంది భార్యలు పెట్టుకున్నాడు. ఆ వ్యభిచారపు ఆత్మ పోలేదు. దావీదు కనీసము దేవుని శక్తితోటి జయిస్తూ వచ్చాడేమో, కానీ ఈ అమ్నోను, అబ్షాలోము, సొలొమోను జయించలేకపోయారు. సొలొమోను 700 మంది భార్యలు సరిపోక 300 మంది ఉపపత్నిలు, కాంక్యుబైన్స్ని పెట్టుకున్నాడు. అంటే ఎందుకు? దాహము తీరట్లే. ఆ వ్యభిచారపు ఆత్మ తరతరాలుగా వెంటాడుతానే. ఈరోజు మీ కుటుంబంలో కూడా చెప్పొచ్చు, మా తాతయ్యకు ఉంది, మా అమ్మమ్మకు ఉంది, మాకు ఇది ఉంది, అవన్నీ మాకు ఇప్పటికీ వస్తుంది, ఐఎమ్ స్టిల్ ఫైటింగ్. అంటే ఇట్ ఈస్ ద డీమన్ ఇన్ ద రీజియన్, డీమన్ ఇన్ ద ఫ్యామిలీ. అర్థమవుతుందా? ఆ దురాత్మ ఏలుతున్నాడండి. ఆ దురాత్మ మీ కుటుంబంలో, మీ తరములో ఏలుతున్నాడు. అందుకనే అపవాది కాడి ఈరోజు విరగొట్టబడాలి. హల్లెలూయా. అట్లనే చూస్తాం అబ్రహాము జీవితంలో. అబ్రహాము అబద్ధం ఆడతాడు. ఏమని? తిను నా భార్య కాదు, నా సహోదరి. ఇంకా దేవుడు జోక్యం చేసుకోకపోయి ఉంటే ఆ రాజు తనతోటి వ్యభిచారం చేస్తుండేవాడు. కానీ అబ్రహాం ఆడిన అబద్ధం బట్టి ఏమైంది తెలుసా అండి? ఇస్సాకు కూడా అదే ఆడాడు. ఏంటది? రెబెకా నా చెల్లి అని అబద్ధం ఆడాడు. చూసారా? అబ్రాహం ఆడిన అబద్ధము అక్కడేమంటాడుతుంది? అబద్ధం ఆడే దురాత్మ ఆ రీజియన్లో, అంటే ఆ స్థలంలో, వారి తరములో వెంటాడుతుంది. అదే రీతిగా చూసినట్లయితే రెబెకా చాలా మోసగత్తె, అవునా కదా? ఏం మోసం చేస్తుంది? చిన్నప్పటి నుండే మోసం స్టార్ట్ చేసింది. ఆ చిన్నప్పుడు మోసం ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. ఆ యాకోబు నుండి వచ్చిన మోసం ఆ కుమారులకు వచ్చిందా లేదా? ఏమొచ్చింది? ఆ కుమారున్న యోసేపుని అమ్మేస్తారు, కానీ చెప్పింది ఏంటి? ఇది చంపేసింది. మీకు ఎందుకు ఇంత క్లియర్గా, ఇంత
పూసగుచ్చినట్టు చెప్తున్నానంటే, ఇట్లా అబద్ధం ఆడే ఆత్మ, వ్యభిచారపు ఆత్మ, త్రాగుడు ఆత్మ, ఇవన్నీ కూడా ఒక తరము అట్లా వెంటాడుతూనే ఉంటుంది. దావీదు జీవితంలో వ్యభిచారపు ఆత్మ, అబ్రహాము జీవితంలో ఇదేంటి అబద్ధం ఆడే ఆత్మ, రెబెకా యాకోబు జీవితంలో మోసపుచ్చే ఆత్మ. Why I'm telling all of this? This is a demon that is taking hold of your family. ఒక దుర్గముగా, ఒక స్ట్రాంగ్ హోల్డ్గా మీ జీవితంలో మారిపోయింది. ఈ స్ట్రాంగ్ హోల్డ్ నుండి విడుదల కావాలంటే దేవుడికి మీరు కావాలి. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? Can you be the one to stand in the gap and say, I will fight for my family? నా కుటుంబం కోసం నేను పోరాడతాను, నా కుటుంబం, నా వచ్చే తరం కోసం నేను పోరాడతాను. అవును, ఈ అన్య దేవతలను పూజించేది వెంటాడుతూనే ఉంది, ఈ మూఢనమ్మకాలతో కూర్చున్నది వెంటాడుతూనే ఉంది, ఈ సిద్ధాంతం కూడిన భక్తిని వెంటాడుతూనే ఉంది. ఐ నీడ్ డెలివరెన్స్ అన్నవారు ఉంటే చేతులెత్తి, దేవా నాకు విడుదల కావాలయ్యా, మా కుటుంబంలో విడుదల కావాలయ్యా. ఇది చూడండి, పేదరికం అనే ఆత్మ చాలా మందిని వెంటాడుతుంటుంది, వ్యభిచారపు ఆత్మ వెంటాడుతూ ఉంటుంది, ఇంకా ఇన్సెక్యూరిటీ, లో ఎస్టీమ్, చాతగానితనం, ఇంకా నాకు అవ్వదులే, ఇంకా నేను కేపబుల్ కాదులే అనే భయముతో కూడిన ఆత్మ చాలా మందిని వెంటాడుతున్నాను. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా అండి? ఏ ఆత్మ అయితే ఫిలిప్పుని సమరయ ప్రాంతానికి నడిపించిందో అదే పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబంలో ఈరోజు జోక్యము చేసుకొని ఆ ప్రాంతం అంటే ప్రాంతము కాదు, ఇందాక చెప్పినట్టు రీజన్ అంటే ఇట్ కుడ్ ఆల్సో బి యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబం కూడా కావచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతి అయితే ఫిలిప్ని పంపించాడో అదే పరిశుద్ధాత్ముడు మీ కుటుంబంలో జోక్యం చేసుకొని ప్రతి అపవాది కాడిని విరగొట్టును గాక.